కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు నేలకూలడంతో యుద్ధం ముగిసింది. తన తండ్రి ద్రోణాచార్యుడిని, మిత్రుడు దుర్యోధనుడిని పాండవులు మోసంతో చంపారని రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి, ఈ రాత్రే పాండవులందరినీ అంతం చేస్తానని శపథం చేస్తాడు. అర్ధరాత్రి సమయం. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కాలుడిలా పాండవుల శిబిరంలోకి ప్రవేశించాడు అశ్వత్థామ. అయితే ఆ రాత్రి శ్రీకృష్ణుడి సలహాతో పాండవులు శిబిరంలో కాకుండా బయట నిద్రించారు. కాని ద్రౌపది 5 కుమారులు, ఉప పాండవులు మరియు దృష్టద్యుమ్నుడు అక్కడే పడుకుని ఉన్నారు. చీకటిలో నిద్రపోతున్న ఆ 5 పిల్లలనే పాండవులుగా భావించిన అశ్వత్థామ అత్యంత కిరాతకంగా వాళ్లని నరికేస్తాడు. ఆ తెగిపడిన తలలను తీసుకువెళ్లి దుర్యోధనుడికి చూపిస్తాడు. కాని అవి పాండవుల తలలు కాదని, పసిపిల్లల తలలని తెలిసాక వంశం మొత్తం నాశనమైందని ఏడుస్తూ ప్రాణాలు విడుస్తాడు దుర్యోధనుడు.